ఎప్పుడైనా సరే అంతా బాగున్నప్పుడు అంతఃకలహాలు పెద్ద కష్టం కాదు. కానీ కీ పాయింట్ నెక్ టు నెక్ సిచ్యుయేషన్ వచ్చినప్పుడు అంతఃకలహాలు చాలా ప్రమాదం. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని పరిష్కరించుకునే దశలో ఉందా లేదా వాళ్ళే ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం. అటు బాలినేని మాగుంట ఇద్దరు కలిసి పార్టీ అధిష్టానాన్ని విసిగించి ఇప్పుడు బాలినేని కంటిన్యూ అవుతున్నారు. మాగుంటది ఇంతవరకు తేలలేదు. ఉంచుకోవడమో లేకపోతే పంపించేయడం ఏదో ఒకటి తేల్చి చెప్పాలి కదా, ఆ కథ నడుస్తుంది. సరే, నరసరావుపేట వచ్చినటువంటి అనిల్ కుమార్ యాదవ్ని జంగా కృష్ణమూర్తి వెంటాడుతున్నారు. ఆ జంగా కృష్ణమూర్తిని కన్విన్స్ చేయడం కానీ చెప్పడం కానీ వీళ్ళ వల్ల కావట్లేదు, ఏం చేయట్లేదు అసలు పార్టీ అది. ఇప్పుడు అటు చూస్తే రాచమల్లు మీదన వరదరాజురెడ్డి వ్యతిరేక ఉద్యమం చేస్తున్నారు. ఇప్పుడు వేరే పార్టీ వాళ్ళు ఎలక్షన్స్ అప్పుడు వేరే పార్టీ వాళ్ళు ఆరోపణలు చేస్తారు, సొంత పార్టీ వాళ్ళే ఆరోపణలు చేస్తూ సాగుతున్నటువంటి వ్యవహారం. టోటల్గా చూసుకుంటే ఇలాంటివి అనేకం కనబడుతున్నాయి నియోజకవర్గాల స్థాయిలో. ఇవి బలమా బలహీనత అంటే పక్కాగా బలహీనత. కంట్రోల్ చేయగలిగిన పరిస్థితులు అధిష్టానం ఉందా లేదా అంటే అసలు ఆలోచిస్తున్నారా లేదా అనేది అర్థం కానటువంటి పరిస్థితి.